Hello అందరికి వెల్కమ్ టు Sairam Sampatirao education. నా పేరు వైష్ణవి and welcome to APPSC Group 2 MCQ series. As part of APPSC Group 2 MCQ series, we are going to discuss about the topic called Indian society related MCQs అన్నమాట ఈరోజు. సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, సో లాస్ట్ వరకు చూసినట్టయితే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కూడా మిస్ అవుట్ అవ్వకుండా ఉంటారు. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, లెట్ మీ అనౌన్స్ అబౌట్ ద గ్రూప్ 2 మాడ్యూల్స్. ఒక 2 మాడ్యూల్స్ అయితే లాంచ్ చేసాం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి రిలేటెడ్. దాని గురించి డీటెయిల్స్ చూసాక దెన్ విల్ గో ఇన్ టు ద యాక్చువల్ కంటెంట్ అనమాట. ఓకే, సో మీరైతే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. సో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి రిలేటెడ్ 2 ఇంపార్టెంట్ పెయిడ్ మాడ్యూల్స్ ని లాంచ్ చేసాము. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కాంప్రహెన్సివ్ మాడ్యూల్ కావాలి అనుకుంటే 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని అందజేస్తున్నాం. దీని ద్వారా ప్రతి దానికి టాపిక్ వైజ్ 1 స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అనేది ఇస్తున్నాము. స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద పెడుతున్నాము. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. లైఫ్ టైమ్ యాక్సెస్ విల్ బి గివెన్ టు ద కోర్స్ కంటెంట్ అనమాట. ఓకే, మీరు చూడండి, దీని కోర్స్ ప్రైస్ వచ్చేసి 4,999. యాక్చువల్లీ 1st January తర్వాత మేము హైక్ చేయాలి, కానీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ డిమాండ్స్ వీ హావ్ స్టిల్ కెప్ట్ ఇట్ ఫర్ 4,999 అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే త్వరలోనే మేము హైక్ చేస్తాం దీని ప్రైస్ ని. సో వేరే స్క్రీనింగ్ టెస్ట్ అంటే కొంతమందికి ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ కోర్స్ కావాలి అనుకుంటారు. సో వాళ్ళ కోసం కూడా ఇంకో కోర్స్ ఉంది. ఆ కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో మనం 500+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఇస్తున్నాం. టాపిక్ వైజ్ 1 స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. ఇందులో కూడా ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. స్టూడెంట్స్ సెంట్రిక్ అప్రోచ్ లో ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కోర్స్ యొక్క కంటెంట్ కి. దీని యొక్క కోర్స్ ఫీజు వచ్చేసి 2,999 అనమాట. ఫీ విల్ బి రివైజ్డ్ టు 6,000 ఫ్రమ్ 1st January. సో మీరు 1st January కి రివైజ్ అవ్వాలి, కానీ రివైజ్ చేయలేదు. సో ఇంతకుముందు మెన్షన్ చేసినాం కదా, బికాస్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిమాండ్ వీ హావ్ నాట్ హైడ్ ద ప్రైస్. ఓకే, సో ఒకవేళ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఇవి రెండిట్లో 63059553 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఏదైతే కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అయిపోవచ్చు. సో ఫీ అనేది బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ డిమాండ్ వీ హావ్ కెప్ట్ ఫర్ 4,999 ఫర్ ద కాంప్రహెన్సివ్ కోర్స్. స్క్రీనింగ్ టెస్ట్ కి 2,999 లోనే ఉంచాము, బట్ సూన్ వీఆర్ గోయింగ్ టు హైక్ ఇట్. Please kindly remember this so you can enroll if you want. So that was about the course details. Now let us start the video. Now let us go through the first question. First question చెప్పే ముందు I'll give a small announcement or a small suggestion. సో ఏంటంటే నేను ప్రతి క్వశ్చన్ చదివిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే వీడియోని పాజ్ చేసుకోవాలి. వీడియోని పాజ్ చేసుకొని ఆ క్వశ్చన్ ని మీ అంతలో మీరే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆన్సర్ వస్తే when you come back to the video, సో నేను ఒక ఆన్సర్ చెప్తాను కదా, మీ ఆన్సర్ కి నా ఆన్సర్ కి మ్యాచ్ అయింది అనుకోండి, +1 షుడ్ బి అ స్కోర్. లేదు మ్యాచ్ అవ్వలేదు అన్నప్పుడు -1 వేసుకోండి. అసలు అటెంప్టే చేయలేదు ఆ క్వశ్చన్ అన్నప్పుడు 0. సో ఈ ప్రాసెస్ లో 25 క్వశ్చన్స్ ని సాల్వ్ చేసిన తర్వాత, అంటే లైక్ హోల్ వీడియోలో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు కరెక్ట్ గా ఎన్ని మార్క్స్ వస్తాయి అనేవి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో దాట్ విల్ ఇంక్రీజ్ యువర్ అకౌంటబిలిటీ, దట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఏమంటారు ఇంట్రెస్ట్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. ఓకే, సో నేను చెప్తూ మీరు వింటూ పోతుంటే అది కాదు, మీ అంతలో మీరు కూడా బ్రెయిన్ స్టార్మ్ చేసి లైక్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో నౌ లెట్ us go through the first question of the day. Which of the following is not the objective of the Child Labour Prohibition and Regulation Bill proposed by the Second National Commission on Labour? సో ఆప్షన్ ఏ ఇచ్చారు, టు ఎన్ష్యూర్ దట్ నో చైల్డ్ వుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్ అ ఫ్యూచర్ బీయింగ్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, టు ఎన్ష్యూర్ చైల్డ్ నాట్ టు వర్క్ ఇన్ సిచ్యువేషన్ వేర్ దే ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. ఆప్షన్ 3 ఏమి ఇచ్చారంటే, టు ప్రొహిబిట్ చైల్డ్ లేబర్ ఇన్ ఆల్ ఎంప్లాయ్మెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కవరేజ్ అండర్ ది ఎగ్జిస్టింగ్ యాక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు అంటే, టు టాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చైల్డ్ లేబర్ బై ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ ఎడ్యుకేషన్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో ఒక్కసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి.
సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సో చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ యొక్క ఎయిమ్ వచ్చేసి, ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ప్రొహిబిట్ ద చైల్డ్ లేబర్ ఇన్ ఆల్ ది ఎంప్లాయ్మెంట్స్. ప్రతి ఎంప్లాయ్మెంట్ లో చైల్డ్ లేబర్ ఉండకూడదు. అది ఈ స్కీమ్ లో కవర్ చేసిన, అంటే ఈ యాక్ట్ లో మెన్షన్ చేసినా చేయకపోయినా ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లో అయినా చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ బిల్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ కాంటెక్స్ లో మనం చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో లెట్ మీ గో టు అనదర్ స్లైడ్ అండ్ నేను ఎక్స్ప్లెయిన్ యూ. సో ఈ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ 3 పెట్టిన వాళ్ళు +1 వేసుకోండి. సో ఏంటి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది? చైల్డ్ లేబర్ పి అండ్ ఆర్ అని రాస్తున్నాను, ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనమాట. ఓకే, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ నేర్చుకుందాం. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి నేర్చుకుందో చూద్దాము. ఓకే, సో చూసుకుంటే ఈ యాక్ట్ వాజ్ ఫ్రేమ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఆర్టికల్ 24 and Article 39 of the Constitution. So ఈ Article 24 and Article 39 బేస్ మీద ఇచ్చారనమాట. Article 24 ఏముంది? It will prohibit the employment of children of 14 years below in the harmful industries. అవునా? So whereas Article 39 ఏ చూసుకుంటే స్టేట్ షుడ్ ప్రివెంట్ ఆర్ ప్రొటెక్ట్, like ఏమంటారు, the state should protect children from conditions that may be created to engage in labor works for economic and other reasons. So labor works children ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని ప్రొహిబిట్ చేయడం అనేది 39A చెప్తుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఏముంది? 39E ఏం చెప్తుంది అంటే స్టేట్ షుడ్ టేక్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ యొక్క హెల్దీ డెవలప్మెంట్ కోసం స్టేట్స్ స్టెప్స్ తీసుకోవాలి అని 39E చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 39F ఏం చెప్తుంది మరి? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. Okay, it's the responsibility of the state to provide adequate opportunities and facilities for the development of children యొక్క డెవలప్మెంట్ కోసం అడిక్వేట్ ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేయాలి, డిగ్నిఫైడ్ కండిషన్స్ కోసం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి 39F చెప్తుంది. సో ఈ 39 అండ్ ఆర్టికల్ 24 ఏమైతుంది అంటే దే ఆర్ ఫ్రేమ్డ్. ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఫౌండ్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 24 అండ్ ఆర్టికల్ 39. ఓకే, సో మనకి ఏంటంటే గురుపాదస్వామి కమిటీ అనేది సెటప్ అయిందనమాట 1979లో. ఏంటమ్మా? గురుపాదస్వామి కమిటీ అనేది సెటప్ అయింది, విచ్ హ్యాస్ లైక్ ఏమంటారు 1979లో సెటప్ చేశారు ఆన్ ద చైల్డ్ లేబర్ సిస్టమ్, విచ్ ఈజ్ ఆల్సో సజెస్టింగ్ దట్ దేర్ షుడ్ బి చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్. అంటే గురుపాదస్వామి కమిటీ ప్రకారం చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు మనం 1986లో December 28 నాడు ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ యాక్ట్ కింద ఏంటంటే 14 years ఆఫ్ ఏజ్ కన్నా తక్కువ ఉన్న చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైల్డ్ లేబర్ నుంచి కాపాడడం అనమాట. సో ది యాక్ట్ ప్రొహిబిట్స్ చిల్డ్రన్ ఆఫ్ 14 years and below age for engaging 18 types of occupations. సో ఎంతమ్మా? 18 types of occupations. అండ్ ఆల్సో ఇంకేంటంటే 65 types ఆఫ్ ప్రొడక్టివ్ ప్రాసెస్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి, అంటే చిల్డ్రన్ ఇన్వాల్వ్ అవ్వద్దు ఇన్ని టైప్స్లో అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో 2006లో ఈ యాక్ట్ని మనం అమెండ్ చేయడం జరిగింది. సో చైల్డ్ లేబర్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2006. ఓకే, దిస్ యాక్ట్ వాజ్ అమెండెడ్ వేర్ ఇట్ హ్యాస్ ఆల్సో బ్యాన్ చిల్డ్రన్ 14 years బిలో వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డొమెస్టిక్ వర్క్. ఆల్సో డొమెస్టిక్ వర్క్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా అది కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి 2006 అమెండ్మెంట్ లో చెప్పడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్, గ్రాసరీ షాప్స్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు వీళ్ళు అని చెప్పేసి చెప్పింది 2006 అమెండ్మెంట్ లో. ఓకే, ఒకవేళ ఈ యాక్ట్ లో ఉన్న లైక్ ఫీచర్స్ ఆర్ ప్రొవిజన్స్ ని వైలేట్ చేసినట్టయితే దేర్ విల్ బి పనిష్మెంట్ అనమాట. ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 3 months నుంచి 1 year వరకు ఇంప్రిజన్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఫైన్ 10,000 నుంచి ఓకే టు 20,000 వరకే అకార్డింగ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ ద పనిష్మెంట్ బట్టి మీకు 10,000 నుంచి 20,000 వరకు మీ మీద ఫైన్ వేస్తారనమాట. ఓకే, సో ఇది 2016లో కూడా మనము అమెండ్మెంట్ చేయడం జరిగింది అనమాట. చైల్డ్ లేబర్ ప్రొవిషన్ యాక్ట్ ఆఫ్ 1986ని వాజ్ అమెండెడ్ ఈవెన్ ఇన్ ద ఇయర్ 2016. ఓకే, so to take it more effectively, it has been amended in 2016. So this is about some of the information which I can tell about the child labor prohibition and regulation act gurinchi. Okay, so now let us go to question number 2.
క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్ ఏమంటుందంటే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏ ఇయర్లో చేశామని అడుగుతున్నారు. ఇంతకుముందు స్లైడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాట్ మీరు ఈ క్వశ్చన్ పాజ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఆప్షన్ ఏమి ఇచ్చారు? 1987, బి 1985, 3 1982, 4th 1986. పాజ్ ద వీడియో అండ్ రైట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ 1986 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందే చెప్పాను కదా, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 1986లో గురుపాద స్వామి కమిటీ రికమెండేషన్ ద్వారా వచ్చిందని చెప్పేసి, తర్వాత 2006 అమెండ్మెంట్ లో మనము డొమెస్టిక్ వర్క్ ని యాడ్ చేసామని చెప్పాను. అండ్ ఆల్సో 2016లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం మరొకసారి అమెండ్ చేశాము. అలా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను, అవునా? సో మనకి దీనికైతే ఆప్షన్ 4, దట్ ఈస్ 1986 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఆల్రెడీ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి ఆల్రెడీ చదివాం కాబట్టి, నౌ లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ద చిల్డ్రన్ కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్తాను. ఆర్టికల్ 14 ఫస్ట్. ఆర్టికల్ 14 ఇస్ నథింగ్ బట్ రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఇది చిల్డ్రన్ కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆర్టికల్ 14 ఆల్సో ఇస్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్. ఆర్టికల్ 15 నెక్స్ట్. ఆర్టికల్ 15 వచ్చేసి ఇట్ ఈస్ సేయింగ్ దట్ దెన్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ చిల్డ్రన్ డిస్క్రిమినేట్ చేయొద్దు అని ఒక ప్రొవిజన్ ని తీసుకోవచ్చు. ఆర్టికల్ 15(3). Article 15(3) will state that states may provide special opportunities for the facility of and equality of women and children. Women and children కి స్పెషల్ ఫెసిలిటీస్ ని స్టేట్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆర్టికల్ 15 క్లాస్ 3 చెప్తుంది. ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లివ్ ఇన్ పర్సనల్ లిబర్టీ అండ్ డిగ్నిటీ. సో ఇదేంటంటే చైల్డ్ లేబర్ లాంటివి చేయకూడదు ఆర్టికల్ 20 కింద. డెఫినెట్ గా ఒక మంచి డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అంటే చిల్డ్రన్ చదువుకోవాలి, అవునా? సో అలా ఇండైరెక్ట్ గా లింక్ అయింది. ఆర్టికల్ 21A. 21A ఏం చెప్తుంది? ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. 6 to 14 years వరకు చదువుకోవాలి. దెర్ ఇస్ అ రైట్ ఆఫ్ దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద చిల్డ్రన్ అండర్ ఆర్టికల్ 21A అని చెప్తుంది, అవునా? నెక్స్ట్ ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 విల్ ప్రొహిబిట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ని ప్రొహిబిట్ చేస్తుంది. జోగిని, దేవదాసి వ్యవస్థని, బాండెడ్ లేబర్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో బి రిలేటెడ్ టు ద చిల్డ్రన్. అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఆర్టికల్ 24. Article 24 will prohibit children of 14 years below in harmful industries. ఇండస్ట్రీస్ లో 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు హార్మ్ఫుల్ ఇండస్ట్రీస్ లో పని చేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 24 చెప్తుంది. అండ్ ఇంతకు ముందు చెప్పాను మీకు ఆర్టికల్ 39 గురించి. ఆర్టికల్ 39 ఏం చెప్తుందని చెప్పాను? Okay, the state should protect children from the conditions that may be created to engage in the labor works అని చెప్పాను. సో ఎకనామిక్ రీజన్స్ వల్ల దేని వల్ల చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని స్టేట్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత స్టేట్ ది కాబట్టి 39A మెన్షన్ చేసింది. 39 clause E ఏం మెన్షన్ చేసింది? స్టేట్ షెల్ టేక్ స్టెప్స్ ఫర్ ద హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పాను. 39F వచ్చేసి స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ అడెక్వేట్ ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇన్ ఫ్రీ అండ్ డిగ్నిఫైడ్ కండిషన్స్ అని చెప్పాను. ఓకే, హెల్దీ మేనర్ గా చిల్డ్రన్ డెవలప్ అవ్వాలి, అది స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 51K. ఆర్టికల్ 51K ఏం చెప్తుంది అంటే మనకి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ గార్డియన్స్ ఆర్ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొవైడ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ టు ద చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years of age. ఓకే, అండ్ ఆల్సో ఇంకేమున్నాయి చిల్డ్రన్ కి రిలేటెడ్ అంటే ఆర్టికల్ 45. ఆర్టికల్ 45 స్పీక్స్ అబౌట్ ద స్టేట్ షల్ ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ below 6 years of age. So these are some of the constitutional article or the constitutional provisions regarding the children. Okay, అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సో ఈ క్వశ్చన్ కి అయితే 1986 ఇస్ ద ఆన్సర్. ఎవరైతే 4th ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి a score. Question number 3 చూద్దాం. Which section of the Child Labour Prohibition and Regulation Act of 1986 defines the term child? Child ని ఏ సెక్షన్ కింద ఈ యాక్ట్ లో డిఫైన్ చేయడం జరిగింది? సెక్షన్ 1, సెక్షన్ 2 క్లాస్ 2, సెక్షన్ 1 క్లాస్ 1, సెక్షన్ 2 క్లాస్ 3. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ట్రై చేయండి. ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్ ఆప్షన్ గా పెట్టుకోండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ రైట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్
సెక్షన్ నాట్ ఆప్షన్ సి, ఆప్షన్ 2 సెక్షన్ 2 క్లాస్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే ఆన్సర్ ఆప్షన్ 2 పెట్టారో +1 షుడ్ బి స్కోర్. ఓకే, సెక్షన్ 2 క్లాస్ 2 ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకి ఇప్పుడు మనము కొన్ని స్టాట్స్ రిగార్డింగ్ ద చైల్డ్ లేబర్ గురించి ఇండియాలో ఎలా ఉంది 2011 సెన్సస్ ప్రకారం కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ మే బి ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామ్ అనేది చూద్దాం. 2011 సెన్సస్ ప్రకారం నంబర్ ఆఫ్ చైల్డ్ లేబరర్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 ఇన్ ఇండియా. సో ఎంతమంది చైల్డ్ లేబర్స్ ఉన్నారు ఇండియాలో అంటే ఇంతమంది ఉన్నారనమాట. ఓకే, అర్థమైందా? సో దీస్ మెనీ చైల్డ్ లేబర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ది 2011 సెన్సస్. So 45,53,247 members ఉన్నారు total. So according to 2011 census, number of child laborers is highest in the state of Uttar Pradesh. ఎక్కడున్నారు highest number of child laborers? యూపీలో ఉండడం జరిగింది according to 2011 census. So according to 2011 census, Sikkim is the state where lowest number of child laborers are there. Lowest వచ్చేసి సిక్కిం. అవునా? ఇది నంబర్ వైజ్ పర్సంటేజ్ వైజ్ కాదు, కాబట్టి యూపీలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కదా, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. సిక్కింలో తక్కువ ఉంటారు కదా కొంచెం, అందుకే సిక్కిం ఇస్ ద లోయెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్, ఢిల్లీ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబరర్స్ అమాంగ్ ద యూటీస్ లో చూసుకుంటే హైయెస్ట్ హెచ్ అని పెడుతున్నాను. ఢిల్లీ హాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ లేబరర్స్, వెరాస్ లక్షద్వీప్ లో మనకి లోయెస్ట్ ఉంటుంది. లక్షద్వీప్, okay, UTs lo. So this is the information. And also India has the highest number of child laborers globally according to the 4th of the total number of child laborers in the world. Okay, సో ఏంటంటే మనకి ఇండియా గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే ఇండియాలో చైల్డ్ లేబరర్స్ ఎక్కువగా ఉన్నారంట. దెర్ ఆర్ 6 crores of child laborers in India according to the estimates by International Conference of Trade Unions. సో ఈ డేటా అవసరం లేదు, బట్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ చెప్తున్నాను. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ప్రకారం మన ఇండియాలో 6 crores ఉన్నారు అంట చైల్డ్ లేబరర్స్. సో అకార్డింగ్ టు ద ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఎస్టిమేట్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ ద చైల్డ్ లేబరర్స్ ఆర్ ఇన్ ఇండియా ఇన్ ది అగ్రికల్చరల్ సెక్టర్. ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. ILO ప్రకారం మెజారిటీ ఆఫ్ ద చైల్డ్ లేబరర్స్ ఓకే ఎక్కడ ఉన్నారు, ఎందులో వర్క్ చేస్తున్నారు అంటే అగ్రికల్చరల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ 45 lakhs మనకి చైల్డ్ లేబరర్స్ ఉన్నారు అకార్డింగ్ టు 2011 సెన్సస్. యూపీలో హైయెస్ట్, సిక్కింలో లోయెస్ట్, యూటీస్ లో ఏమో ఢిల్లీ హైయెస్ట్, లక్షద్వీప్ లోయెస్ట్. ILO ప్రకారం అగ్రికల్చరల్ ఫీల్డ్ లో ఎక్కువ మంది చైల్డ్ లేబరర్స్ ఉన్నారు ఇండియాలో. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు రిమెంబర్. దట్స్ ఇట్. ఓకే, నౌ లెట్ us go to another question of the day. Now let us see another question. Domestic work was included under hazardous occupation in which of the following years? Domestic work ni hazardous occupation lo ఏ ఇయర్ లో యాడ్ చేశారు? ఇది మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి తప్పనిసరిగా. ఓకే, ఆప్షన్ 1 వచ్చేసి 2001, ఆప్షన్ 2 వచ్చేసి 2002 ఇచ్చారు, ఆప్షన్ 3 2006 ఇచ్చారు, ఆప్షన్ 4 2004 ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, 2006 ఇస్ ద రైట్ ఆన్సర్. 2006 అమెండ్మెంట్ లో మనకి డొమెస్టిక్ వర్క్ అనే ఒక దాన్ని యాడ్ చేయడం జరిగింది అండర్ హజార్డస్ ఆక్యుపేషన్. ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి కొన్ని స్టాట్స్ చెప్తాను. ఓకే, సో మనం ఆల్రెడీ ఈ యాక్ట్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఇంకో కొత్త యాక్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చెప్తున్నాను. ద చైల్డ్ అండ్ అడాలసెంట్ లేబర్ ప్రొహిబిషన్ and regulation Act of 1986. So this is the act we are going to discuss. Okay, so we చూసుకుంటే amendments were made in the year 2016 by adding and defining the age of children and adolescents. So 2016 లో దీన్ని అమెండ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ యొక్క డెఫినేషన్స్ యాడ్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫైన్ ద టర్మ్ చైల్డ్.
చైల్డ్ యొక్క డెఫినేషన్ ఇస్తుంది అండ్ అడాలసెంట్ యొక్క డెఫినేషన్ కూడా ఇస్తుంది. చైల్డ్ యొక్క డెఫినేషన్ ఏమని ఇచ్చిందంటే ద పర్సన్ హూ ఇస్ నాట్ కంప్లీటెడ్ హిస్ ఆర్ హర్ 14th ఇయర్ ఆఫ్ ఏజ్, 14th ఇయర్ గడవకుండా ఉండడం యాజ్ మెన్షన్డ్ అండర్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ పర్టికులర్ ప్రొవిజన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా మెన్షన్ చేసింది. చైల్డ్ అని ఎవరు అంటారు అంటే 14 ఇయర్స్ దాటకుండా ఉన్న వాళ్ళని చైల్డ్ అని అంటారు. Whereas adolescent అంటే who has completed 14th year of their age but not completed 18th year of age, అంటే 14 నుంచి 18 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళని అడాలసెంట్స్ అంటాము అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకేనా? సో అన్ అడల్ట్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ కంప్లీటెడ్ 18th ఇయర్ ఆఫ్ ఏజ్. 18 మీరు దాటుతున్నాయంటే మీ టీనేజ్ అయిపోయినట్టే కదా, అంటే మీరు అడల్ట్ అయినట్టే కదా. సో అడల్ట్ ఏజ్ అని అంటాం అనమాట 18 ఇయర్స్ దాటితే. ఓకే, సో ఏంటంటే ఇంకేముంది అంటే ఈ పర్టికులర్ లెజిస్లేషన్ లో ద లెజిస్లేషన్ అవుట్లైన్స్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చిల్డ్రన్ బిలో 14 years of age in any occupation and adolescents below 18 years of age in certain hazardous occupation and process. 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని అంటే చిల్డ్రన్ ని ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అనేది చేయకూడదు. వాళ్ళు దే హ్యావ్ టు స్టడీ కంపల్సరీ. మరి 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 18 years అంటే అడాలసెంట్స్ ఏమంటారు, హార్మ్ఫుల్ ఆర్ హజార్డస్ ఆక్యుపేషన్స్ అనేవి చేయరాదు. So it prohibits this both anamata. A child under the age of 14 years can help his family or family enterprise which is other than any hazardous occupation and process set forth in the schedule after his school hours or during vacation. So 14 years of age kana takkuva unna vallu వాళ్ళ పేరెంట్స్ కి డొమెస్టిక్ వర్క్స్ లో హెల్ప్ చేయొచ్చు, దట్టు వాళ్ళ స్కూల్ హవర్స్ తర్వాతనే హెల్ప్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకేం చెప్తున్నారు అంటే దాని కింద చైల్డ్ ఏమంటారు, ఆఫ్టర్ ఈ స్కూల్ అవర్స్ హీ కెన్ హెల్ప్ అనమాట. సో అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్, ఇందులో సెక్షన్స్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్. సెక్షన్ 3 చూసుకుంటే, సో though the children below 14 years of age are prohibited from working all kinds of industries ఏంటంటే but they can work as an artist in audio visual entertainment industry. సో ఆర్టిస్ట్ లాగా ఇప్పుడు మీరు సీరియల్స్ లో మూవీస్ లో కొంతమంది చిన్న పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు, అవునా? సో వాళ్ళకి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యాక్ట్ లో సెక్షన్ 3 ద్వారా వస్తుంది అనమాట. సెక్షన్ 3 ఏం చేస్తుంది అంటే ఆడియో విజువల్ ఆర్ ఆడియో విజువల్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వాళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట, ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లో, ఫిల్మ్స్ లో, టెలివిజన్ సీరియల్స్ లో అండ్ అదర్ సచ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో, సర్కస్ లాంటి ఈవెంట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. విచ్ షుడ్ బి ఇన్ ద సేఫ్ కండిషన్స్ అండ్ ఆల్సో ఏమంటారు వాళ్ళ సేఫ్టీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు వాళ్ళని అలౌ చేస్తారు. ప్రొవైడెడ్ దట్ సచ్ వర్క్ షల్ ఎఫెక్ట్ ద స్కూల్, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలన్నమాట ఆ పర్టికులర్ వర్క్. ఓకే, మరి సెక్షన్ 3A ఏం చెప్తుంది అంటే, ఓకే 1 minute, యా సెక్షన్ 3 గురించి చూసాం కదా, ఇప్పుడు సెక్షన్ 3A చూద్దాం. సెక్షన్ 3A ఏం చెప్తుందంటే నో అడాలసెంట్ షాల్ బి ఎంప్లాయిడ్ ఆర్ పర్మిటెడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఆఫ్ ద హజార్డస్ ఆక్యుపేషనల్ వర్క్స్. సో నేను మీకు ఏం చెప్పాను, 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు అసలు దేంట్లో వర్క్ చేయకూడదు. వెరస్ అడాలసెంట్స్ ఏమో దే కెన్ వర్క్ ఇన్ సర్టెన్ ఏరియాస్ అంటే విచ్ ఆర్ నాట్ హజార్డస్, అలాంటి ఏరియాస్ లో అడాలసెంట్స్ వర్క్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్న ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ 3A. సో ఇంకొక సెక్షన్ ఏంటి అంటే ఇంపార్టెంట్ సెక్షన్, సెక్షన్ 5. ఓకే, సెక్షన్ 5 ఏం చెప్తుంది అంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ షిల్ కాన్స్టిట్యూట్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. టెక్నికల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు అడ్వైజ్ ద సెంటర్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ఇంక్లూజన్ ఆఫ్ అదర్ సెక్టర్స్ ఆఫ్ వర్క్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ప్లేసెస్ వేర్ చైల్డ్ లేబర్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో అక్కడ ఎవరు వర్క్ చేయాలి అని చెప్పేది సెక్షన్ 5 లో ఉన్న టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనమాట. చైల్డ్ లేబర్ పని చేయకపోతే అక్కడ ఏం ఆల్టర్నేటివ్ ఉండాలి అని చెప్పేది ఈ సెక్షన్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7 వచ్చేసి నో అడాలసెంట్ షెల్ బి పర్మిటెడ్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ బిట్వీన్ 7 PM అండ్ 8 AM. 7 PM నుంచి 8 AM వరకు, అంటే నైట్ 7 PM నుంచి మార్నింగ్ 8 వరకు ఈ మధ్యలో అసలు వాళ్ళు వర్క్ చేయొద్దు అని చెప్పేసి అడాలసెంట్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే సెక్షన్ 7 ఆఫ్ దిస్ యాక్ట్ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేను చెప్పాను కదా ముందే ఈ యాక్ట్ ని మనం 2016 లో అమెండ్ చేయడం జరిగింది అని. అప్పుడు ఏం చేశారు అంటే ద పెనాల్టీస్ షాల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ పర్సన్ హూ కమిట్స్ ఆన్ అ వైలేషన్. అప్పుడు పెనాల్టీస్ ఎలా
చేంజ్ చేయడం జరిగింది అంటే 6 months నుంచి 2 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వాలి, 20,000 నుంచి 50,000 ఫైన్ అనేది ఉండాలి అకార్డింగ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ది రాంగ్ డూన్స్ దే హ్యావ్ డన్. ఓకే, సో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఇంటెన్సిటీ పనిష్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ ఈ ఒఫెన్స్ అనేది ఆల్రెడీ పనిష్మెంట్ ఆర్ ఏదైనా తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేసినట్టయితే 1 year నుంచి 8 years వరకు వాళ్ళకి మళ్ళీ జైలు శిక్ష లభిస్తుంది అనమాట. ఓకే, సో ఇది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఓకే, ఇంకా ఉంటాయి బట్ దిస్ ఇస్ నాట్ సొసైటీ మొత్తం టోటల్ క్లాస్ కాబట్టి కాదు, కాబట్టి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నౌ లెట్ us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అకార్డింగ్ టు ద వేజ్ లేబర్. వేజ్ లేబర్ గురించి ఏమి కింద ఇచ్చిన ప్రొవిజన్స్ లో ఏది కరెక్ట్? ఆప్షన్ 1 ఏమి ఇచ్చారు, చైల్డ్ వర్క్ ఇన్ అన్ ఆర్టిజన్ ప్రొడక్షన్, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ ఇన్ ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ కండిషన్. నెక్స్ట్, చిల్డ్రన్ వర్క్ యాజ్ వేజ్ లేబరర్స్ ఇన్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ఓకే, సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి 192 అనమాట, ఇది ల్యాండ్ కాదు 192. ఓకే, ఆప్షన్ 4 వచ్చేసి నన్ ఆఫ్ ది అబోవ్. సో ఏది కరెక్ట్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి మీ అందరి మీదే. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ కరెక్ట్ విత్ రిగార్డ్స్ టు ద వేజ్ లేబర్. సో చిల్డ్రన్ వర్క్ ని అలా వేజ్ లేబర్ లాగా కన్సిడర్ చేయం కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే వాట్ ఆర్ ద పాలసీస్ రిలేటెడ్ టు ది చిల్డ్రన్ అండ్ చైల్డ్ లేబర్. కొన్ని కీ మైల్ స్టోన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నేషనల్ పాలసీ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. నేషనల్ పాలసీ ఆఫ్ చిల్డ్రన్ అనేది దీని యొక్క ప్రొవిజన్స్ నేను డిస్కస్ చేయట్లేదు, జస్ట్ నేను మీకు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాను. ఇది 1974లో తీసుకొచ్చాం నేషనల్ పాలసీ ఆన్ చిల్డ్రన్. నేషనల్ పాలసీ ఆఫ్ చైల్డ్ లేబర్ కూడా ఉంది, అది ఎప్పుడు తీసుకొచ్చామంటే 1987లో అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రమోషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ చైల్డ్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ చైల్డ్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే, ఏ ఇయర్ మనం ఇంటర్నేషనల్ చైల్డ్ ఇయర్ గా డెవలప్ చేసినామంటే 1979 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ చైల్డ్ గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనకి 1986లో వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో విత్ రిగార్డ్ టు చిల్డ్రన్ కదా. నెక్స్ట్, ద వరల్డ్ సమిట్ ఆఫ్ చిల్డ్రన్ వచ్చేసి 1990లో వరల్డ్ సమిట్ ఆఫ్ చిల్డ్రన్ అనేది జరిగింది. అండ్ ఆల్సో నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద సార్క్ డికేడ్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అని చెప్పేసి 1991 నుంచి 2000 వరకు ఆ డికేడ్ ని మనము గర్ల్ చైల్డ్ డికేడ్ గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సార్క్ కంట్రీస్ డిక్లేర్ చేసుకున్నారు ఇది. నెక్స్ట్, నేషనల్ న్యూట్రిషన్ పాలసీ 1993, 2013. ఓకే, నేషనల్ హెల్త్ పాలసీ, National Charter for Children 2003, National Plan for Action of Children 2005. So these are all related to somehow they are related to the children anamata. And also Indian Newborn Action Plan, National Early Childhood Care and Education Policy, New National Policy for Children. So these are all related to the children. So main important homework ఏంటంటే ఈ రోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి. ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో కొత్తగా దాని యొక్క ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అవన్నీ నేర్చుకొని నెక్స్ట్ క్లాస్ వినాలి మీరు. ఓకే, సో ఈ రోజు మీ హోంవర్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఓకే, నౌ లెట్ us go to another question of the day. Now let us see another question. What are the consequences of child labor? Child labor యొక్క consequences ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి citizens with accumulated frustration, perpetuation of poverty is the second option. Third option వచ్చేసి 192. ఆప్షన్ 4 వచ్చేసి none of the above. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ పర్పెక్చుయేషన్ ఆఫ్ పావర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్. సిటిజన్స్ విత్ అక్యుములేట్ ఫ్రస్ట్రేషన్ అనేది రాంగ్. ఎందుకంటే చైల్డ్ లేబర్ జరిగినంత మాత్రాన చాలా మంది ముంగట్టుకు వచ్చి ఫ్రస్ట్రేట్ అయ్యడం అనేది మనకు జరగదు పెద్దగా. సో మెయిన్ గా ఏంటంటే డైరెక్ట్ ఇంపాక్ట్ వచ్చేసి పర్పెక్చుయేషన్ ఆఫ్ ద పావర్టీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ కూడా కొన్ని కేసులో జరుగుతుంది, బట్ నాట్ ఆల్వేస్ ఇట్ ఇస్ కరెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, అందుకే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో +1 వేసుకోండి. సో నేను కొన్ని కాన్సిక్వెన్సెస్ డిస్కస్ చేస్తాను ఇప్పుడు. కాన్సిక్వెన్సెస్, ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ లేబర్.
సో ఈ సిస్టమ్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో ఇది మల్టిపుల్ ఇల్ ఎఫెక్ట్స్ అనేవి తీసుకొస్తుంది. ఇండివిజువల్ మీద, ఫ్యామిలీ మీద, కమ్యూనిటీ మీద కూడా తీసుకొస్తుంది. మీరు చూసుకుంటే ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ మీద ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అంటే చైల్డ్ లేబర్ విల్ ఎఫెక్ట్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో చిల్డ్రన్ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది, అవునా. సో ఏమంటారు, ఇట్ విల్ లీడ్స్ టు అన్స్కిల్, అంటే స్కిల్స్ అనేవి చిల్డ్రన్ కి రాకుండా ఉంటుంది, ఇల్లిటరేట్స్ అవుతారు, అవునా. సో మనకేంటంటే ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక లూప్ లో పడిపోతారు. మళ్ళీ పావర్టీకి దారితీస్తుంది. వాళ్ళు చైల్డ్ లేబర్ చేపిస్తుంది పావర్టీ వల్ల, మళ్ళీ ఎడ్యుకేషన్ లేకపోతే మళ్ళీ పావర్టీలోకి పడిపోతారు. సో అందుకే మనకు ఆప్షన్ 2 కరెక్ట్ అని చెప్పాను, పర్పెచుయేషన్ ఆఫ్ పావర్టీ. నెక్స్ట్ కమ్యూనిటీ లెవెల్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో కమ్యూనిటీ లెవెల్లో ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, చిల్డ్రన్ ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ రిసోర్సెస్ ఆఫ్ ది కంట్రీ కదా. సో టుడేస్ చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అని ఫేమస్ కోడ్స్ ఉంటాయి, అవునా. కానీ చైల్డ్ లేబర్ వల్ల చిల్డ్రన్ విల్ బికమ్ టు ద వల్నరబుల్, అంటే వీళ్ళు ఏమవుతారు, హ్యూమన్ రిసోర్సెస్ కి కాంట్రిబ్యూషన్ అనేది వాళ్ళ కాంట్రిబ్యూషన్ తగ్గిపోతుంది. ఓకే, సో దే విల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, దే విల్ బికమ్ అన్స్కిల్డ్, దాని వల్ల హ్యూమన్ రిసోర్సెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఏమంటారు, కమ్యూనిటీ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, ఇండివిజువల్ మీద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. మరి వాలంటరీ ఆర్గనైజేషన్ ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాంతా సిన్హా అని ఒక ఆమె ఉంది. షీఈస్ అ ప్రొఫెసర్ ఆఫ్ ది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. షీ హాడ్ ఫౌండెడ్ ది ఆర్గనైజేషన్ ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద చైల్డ్ లేబర్ అండ్ వర్క్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, తను ఏం చేసిందంటే షీ సర్వ్డ్ as a ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ చైల్డ్ రైట్ కమిషన్. సో వాలంటరీ ఆర్గనైజేషన్ రోల్ అయితే ఉంది మన చైల్డ్ లేబర్ అనేది తగ్గించడానికి. నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ నేమ్ చూసుంటారు, కైలాస్ సత్యార్థి. ఓకే, కైలాస్ సత్యార్థి ఈ వర్క్ రిలెంట్లెస్లీ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అనమాట. సో మనం ఇతన్ని ఒక ఛాంపియన్ లాగా ట్రీట్ చేయొచ్చు, హూ ఫాట్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్. ఓకే, he was awarded with the Nobel Peace Prize in the year 2014 for founding the organization called as బచ్పన్ బచావో. ఈ ఆర్గనైజేషన్ ఈ చైల్డ్ లేబర్ ని ఎరాడికేట్ చేయడానికి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ వల్ల ఇతనికి 2014 లో నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది అనమాట. హీ హాస్ బీన్ ఫైటింగ్ అగేన్స్ట్ చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి వర్క్ చేస్తున్నారు, బాండెడ్ లేబర్ ని ఎరాడికేట్ చేయడానికి ఇతను చాలా వర్క్స్ చేస్తున్నారు అనమాట. ఈ ఆల్సో ఫౌండెడ్ గ్లోబల్ మార్చ్ అగేన్స్ట్ చైల్డ్ లేబర్ అండ్ గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి అబౌవ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కైలాస్ సత్యార్థి కానీ, శాంతా సిన్హా గురించి కానీ, ఓకే, ఇంకా రెడ్డి ఫౌండేషన్ ఉంటుంది, కేర్ ఇండియా, అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఉంటుంది, ప్రథమ్ ఆర్గనైజేషన్స్. సో ప్రథమ్ ఆర్గనైజేషన్ కొన్ని రిపోర్ట్స్ తీసుకొస్తుంది అనమాట. సో ఇలాంటివి ఎన్నో చైల్డ్ యొక్క రైట్స్ గురించి, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ గురించి చాలా వర్క్ చేస్తాయి అనమాట. ఓకే, సో నవ్ లెట్ us go to another question. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ 2 is the right answer. Now let us go through the another question. Which of the following sociologist has explained the 6 dimensions of communalism? Communalism ki related 6 dimensions ni explain chesina sociologist evaru? S.C. Dubey, M.N. Srinivas, T.K. Uman, R.K. Banerjee. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా, మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దట్ ఈస్ టీకే ఊమెన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 6 డైమెన్షన్ ఆఫ్ కమ్యూనలిజం చెప్పింది ఎవరు అంటే టీకే ఊమెన్. సో ఈ 6 టైప్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా ఇది, అసిమిలేషనిస్టిక్ కమ్యూనలిజం ఇస్ ద ఫస్ట్ డైమెన్షన్ అనమాట. ఈ టైప్ కింద కమ్యూనలిజం అనేది, సో అండర్ దిస్ టైప్ ఆఫ్ కమ్యూనలిజం స్మాల్ రిలీజియస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న రిలీజియస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, దే ఆర్ అసిమిలేటెడ్ ఇన్ టు ద బిగ్ రిలీజియస్ గ్రూప్. చిన్న చిన్న గ్రూప్స్ అన్ని కలిపి ఒక పెద్ద రిలీజియస్ గ్రూప్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూసుకుంటే షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, జైన్స్,
సిక్కులు, బుద్ధిస్టులు, ఓకే, హిందూస్, అండ్ దే షుడ్ బి కవర్డ్ బై హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955. సో వీళ్ళందరి యొక్క మ్యారేజ్ యాక్ట్ వచ్చేసి ఒకటే అనమాట, ఏంటి, హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనమాట. సో ఇన్ అడిషన్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బి కవర్డ్ విత్ ద సేమ్ పర్సనల్ లాస్ ఉన్నాయి. సో హెన్స్ సిక్, బుద్ధిస్ట్, జైన్ అనే వాళ్ళు డస్ నాట్ ఐడెంటిఫై దెమ్సెల్ఫ్ ఫర్ హిమ్సెల్ఫ్ too much different from a Hindu and Hindu religious beliefs and sentiments. సో మీరు చూసుకుంటే జైన్స్ కానీ సిక్స్ కానీ వాళ్ళ యొక్క పర్సనల్ లాస్, హిందూ యొక్క పర్సనల్ లాస్ అనేవి సేమ్ ఉంటాయి, అవునా. దాని వల్ల వాళ్ళ పర్సనల్ ఐడెంటిటీ అనేది ఉండదు, పర్సనల్ సెంటిమెంట్స్ అనేవి సపరేట్ గా రికగ్నిషన్ అనేది ఉండదు అనమాట. సో ఏమంటారు, దే ఆర్ నాట్ టూ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హిందూ అండ్ హిందూయిస్టిక్ రిలీజియస్ బిలీఫ్స్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ అసిమిలేషనిస్టిక్ కమ్యూనలిజం. దిస్ ఇస్ వన్ డైమెన్షన్ ఆఫ్ కమ్యూనలిజం. ఇంకొకటి ఏంటంటే వెల్ఫేరిస్టిక్ కమ్యూనలిజం. సెకండ్ టైప్ వచ్చేసి వెల్ఫేరిస్టిక్ కమ్యూనలిజం. ఈ టైప్ ఆఫ్ కమ్యూనలిజం లో ఎంఫసిస్ వచ్చేసి మనకి వెల్ఫేర్ మీద ఎక్కువగా ఉంటుంది, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది వన్ కమ్యూనిటీ మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది అనమాట. సో మరి ఇలాంటి టైప్ ఆఫ్ కమ్యూనలిజం లో వెల్ఫేర్, అన్ని కమ్యూనిటీస్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తారంటే కాదు, వాళ్ళ ఓన్ కమ్యూనిటీ యొక్క వెల్ఫేర్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, స్కిల్స్ ప్రొవైడ్ చేయడం, చారిటీ ఇవ్వడం, ఓకే, స్కిల్ డెవలప్మెంట్ చేయడం, రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇవ్వడం, ఓకే. సో ఇప్పుడు మరి మనకి ఎలా ఉంటుంది, కొన్ని హాస్టల్స్ అనేవి ఒక పర్టికులర్ రెడీస్ హాస్టల్ అంటారు, అవునా. సో ఐఎమ్ నాట్ మెన్షనింగ్, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇప్పుడు వైశాస్ హాస్టల్ అంటారు. సో అలా మనకి స్పెషల్ ఒక కమ్యూనిటీకి సంబంధించింది వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు వెల్ఫేర్ మెజర్స్. సో దాన్ని మనం వెల్ఫేరిస్టిక్ కమ్యూనలిజం అని అంటాము. నెక్స్ట్ రీట్రియార్టిస్టిక్ కమ్యూనలిజం. ఇది థర్డ్ టైప్ అనమాట. సో it criticizes traditional religions by teaching new religions, doctrines and beliefs, or the tendency of disagree is called as retriaristic communalism. సో మనకి ట్రెడిషనల్ గా ఉన్న రిలీజన్స్ ఏవైతే ఉంటాయో, ఆ డాక్ట్రిన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళన్నిటిని అపోజ్ చేసి ఒక కొత్త రిలీజన్ ని, ఒక కొత్త డాక్ట్రిన్ ని తీసుకురావడం ఏమంటారు, రెట్రియాటిస్టిక్ కమ్యూనలిజం అని అంటాము. ఓకే. నెక్స్ట్ రిటాలియేటరీ కమ్యూనలిజం. This is another type of communalism అనమాట. ఈ టైప్ ఆఫ్ కమ్యూనలిజం లో పీపుల్ belong to the one religious community will attempt to harm, hurt and injure the members of the other religious community. For example, హిందువులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, they will actually try to create the threat to another religious community అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ హిందూస్ కి కొన్నిసార్లు పడదు. సో ఏమవుతుంది, వాళ్ళ మధ్యలో క్లాషెస్ వస్తాయి. అవి ఎలా అవుతుంది, ఇట్ విల్ లీడ్ టు ద వైలెన్స్. రిటాలియేషన్ కోసం ఆలోచించేదే రిటాలియేటరీ కమ్యూనలిజం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే గోద్రా రైట్స్ జరిగాయి, అవునా. సో దట్ ఈస్ అ టైప్ ఆఫ్ రిటాలియేటరీ కమ్యూనలిజం. ఇంకొకటి వచ్చేసి సపరేటిస్ట్ కమ్యూనలిజం. ఇదేంటంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ కమ్యూనలిజం ఒక రిలీజియస్ కమ్యూనిటీ విల్ డిసైడ్ టు మెయింటైన్ ఇట్స్ కల్చరల్ స్పెసిఫిసిటీ అండ్ డిమాండ్ సపరేట్ టెరిటోరియల్ స్టేట్ అనమాట. మా యొక్క కల్చర్ డిఫరెంట్, మాకు ఒక సపరేట్ టెరిటరీ కావాలి. ఇప్పుడు ఖలిస్తాన్ మూమెంట్ ఉంది, అవునా. సో సిక్ అనే దాన్ని, అంటే మేమందరం సిక్కులం, మాకు ఒక ఖలిస్తాన్ కావాలి, అలా ఒక రిలీజియన్ బేసిస్ మీద అడుగుతున్నారు వాళ్ళు. అండ్ ఆల్సో దానికి కొన్ని పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, ఎకనామిక్ రీజన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మోస్ట్లీ ఖలిస్తాన్ ఇష్యూస్ రిలేటెడ్ టు కొంచెం సిక్ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించింది, అలా అంటున్నాను. ఓకే. అండ్ ఆల్సో బోడో ల్యాండ్ ఇష్యూ ఉంటుంది, ఓకే. గోకల్ ల్యాండ్ గోక్రాస్ కి సంబంధించి, బోడో ల్యాండ్ బోడోస్ కి సంబంధించి, ఇలా అనమాట. దే ఆర్ ద సపరేటిస్ట్ టెండెన్సీస్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ వచ్చేసి సెసెషనిస్ట్ కమ్యూనలిజం. ఈ టైప్ ఆఫ్ సెషనిస్ట్ కమ్యూనలిజం ఏంటంటే రిలీజియస్ కమ్యూనిటీ డిమాండ్ ఫర్ సపరేట్ పొలిటికల్ ఐడెంటిటీ. మాకు ఒక సపరేట్ పొలిటికల్ ఐడెంటిటీ కావాలి. ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఖలిస్తాన్ అనమాట. సపరేటిస్ట్ కన్నా సెషనిస్ట్ టెండెన్సీలో మనకి ఖలిస్తాన్ ఇష్యూ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఓకే. సో దట్ దే డిమాండ్ ఫర్ ద ఇండిపెండెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ద డిమాండ్ ఫర్ ద ఇండిపెండెంట్ కాశ్మీర్ బట్ ద మిలిటెంట్ గ్రూప్స్. సో దట్ కమ్స్ అండర్ దిస్ పర్టికులర్ కేటగిరీ. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం నాగాలిం తీసుకోవచ్చు. నాగాలిమ, గ్రేటర్ నాగాల్యాండ్ కోసం డిమాండ్ చేయడం. ఓకే. దీస్ ఆర్ ద సెషనిస్ట్ కమ్యూనలిజం అని చెప్పొచ్చు. ఓకే. నాగాల్యాండ్, మయన్మార్ అవన్నీ కలిపి మాకు ఒక సెపరేట్ నాగాలిం కావాలి, ఓకే, మేము మాత్రమే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక సెషనిస్ట్ టెండెన్సీతో అడుగుతున్నారు కదా, దాన్ని మనం ఇంకో టైప్ ఆఫ్ కమ్యూనలిజం అని అంటాం అనమాట. సో అసిమిలేషనిస్టిక్
retriastistic, retaliatory, separatist, secessionist, welfareistic, ఇవన్నీ these are the 6 type of or 6 dimension of communism as told by TK Owen అనమాట. Okay, so మనకి option 3 is the right answer for this question. Now let us go to another question. Next question చూడండి. Who among the following is not associated with the study of communalism in India? కమ్యూనిజం కి సంబంధించి వీళ్ళల్లో ఎవరు అసోసియేట్ అయి లేరు అని అడుగుతున్నారు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బిపిన్ చంద్ర, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్పి నాగేంద్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అస్గర్ అలీ ఇంజనీర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముషీరుల్ హసన్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్పి నాగేంద్ర ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద స్టడీ ఆఫ్ ద కమ్యూనిజం కాబట్టి మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఏమంటారు బిపిన్ చంద్ర కానీ, అస్గర్ అలీ ఇంజనీర్ కానీ, ముషీరుల్ హసన్ కానీ దే ఆర్ రిలేటెడ్ కమ్యూనిజం కాబట్టి వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ దెమ్. సో మనకి ఆప్షన్ 2 ఎవరైతే పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ ఫ్యాక్టర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా? రీజనలిజం కి రిలేటెడ్ ఎలాంటి ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రీజనలిజం అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లింగ్విస్టిక్ అటాచ్మెంట్, సెకండ్ వచ్చేసి వెస్టెడ్ పొలిటికల్ ఇంట్రెస్ట్, థర్డ్ వన్ వచ్చేసి రిలీజియస్ నారో మైండెడ్నెస్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒక్కసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ రీజనలిజం ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. సో అకార్డింగ్ టు హార్ట్గో, రీజనలిజం లైస్ ఇన్ ఇండియాస్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ. సో ఆప్షన్ 1 కూడా కరెక్టే. ఏంటంటే ఎవరు చెప్పారు? హార్ట్గో అనే సోషియాలజిస్ట్ ప్రకారం ఇండియా యొక్క రీజనలిజం అనేది ఇట్ లైస్ ఇన్ కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, దట్ ఇస్ బికాస్ ఆఫ్ ది అటాచ్మెంట్ టువర్డ్స్ వన్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ వెస్టర్న్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల కూడా మనకి రీజనలిజం అనేది వస్తుంది. అండ్ ఆల్సో థర్డ్ ఆప్షన్ ఇస్ ఆల్సో కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకో కొన్ని చూద్దాము. మిచెల్ హ్యాచర్ అనే ఒక సోషియాలజిస్ట్ ప్రకారం ఇతను ఏం చెప్తున్నానంటే ఇంటర్నల్ colonialism is the factor of the regionalism అని చెప్తున్నారు. ఓకే, the sense of nationhood was not strong in India until the ఏమంటారు నేషనల్ మూమెంట్, బట్ ఆఫ్టర్ దాట్ ది కంట్రీ, నా నేషన్, నా స్టేట్ అన్న భావన రీజనలిజం అనేది ఎక్కువ అయిపోయింది ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్ ఒకటి. అండ్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నుంచే అది స్టార్ట్ అయింది అనమాట మనకి. అండ్ ఆల్సో లింగ్విస్టిక్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ, స్ట్రాంగ్ రీజనల్ ఐడెంటిటీ, సివియర్ బ్యాక్వర్డ్నెస్, సెంట్రలైజేషన్, మైగ్రేషన్, దిస్ ఆర్ ఆల్ లీడింగ్ టు రీజనలిజం అనమాట. దెర్ ఆర్ సమ్ ఎథనిక్ రీజన్స్ ఆల్సో విచ్ ఆర్ లీడింగ్ టు ద రీజనలిజం అని చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ద్రవిడియన్స్ కోరుతున్నారు, ఖలిస్తాన్ సిక్కులు కోరుతున్నారు, కుకీ ల్యాండ్ అంటే ఏమంటారు కుకీస్ కోరుకుంటున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఎథనిక్ రీజన్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ విచ్ ఇస్ లీడింగ్ టు రీజనలిజం. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి, బార్డర్ డిస్ప్యూట్స్ పెరుగుతున్నాయి. ఓకే, సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సెంటర్ ఇన్ ద ఇండియన్ పొలిటికల్ స్ట్రక్చర్ ఈస్ ఆల్సో లీడింగ్ టు రీజనల్ ఫిలాసఫీ. అండ్ ఆల్సో రీజనల్ డిఫరెన్సెస్ ఉండడం వల్ల, అంటే ఒక దగ్గర ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, ఇంకో దగ్గర తక్కువ డెవలప్మెంట్ ఉంది. సెంటర్ కొన్ని స్టేట్స్ కి ఎక్కువగా ఫండ్స్ ఇవ్వడం, కొన్ని స్టేట్స్ కి తక్కువ ఇవ్వడం, కొన్ని స్టేట్స్ లో ఎక్కువగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉండడం, కొన్ని స్టేట్స్ లో తక్కువ ఉండడం. ఓకే, ఇలాంటి వల్ల కూడా రీజనలిజం డెవలప్ అవుతుంది అనమాట. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండట్లేదు. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని స్టేట్స్ లో జరిగితే అక్కడే కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. రిసోర్స్ కొన్ని స్టేట్స్ లో ఉండడం వల్ల, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి ఏమంటారు వాటర్ యూటిలైజేషన్, వాటర్ ని ఏమంటారు క్లీన్ అండ్ సేఫ్ వాటర్ ని డ్రింక్ ఆపర్చునిటీ వాళ్ళకి ప్రొవైడ్ అయింది, కొంతమందికి ప్రొవైడ్ కాకపోవచ్చు. సో ఇలా అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల కూడా మనకి రీజనలిజం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో ఏమంటారు డిఫరెన్సెస్ ఇన్ ద ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, డబ్బుల వైజ్ గా కూడా కొన్ని రిచ్ ఉంటాయి, కొన్ని పూర్ ఉంటాయి. మెయిన్ గా మీరు చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ కొంచెం రిచ్ ఉంటాయి. సో దాని వల్ల కూడా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇలా రీజనల్ బ్లాక్స్ కూడా డెవలప్ అవుతున్నాయి అనమాట. ఓకే, నాట్ ఓన్లీ రీజనలిజం అలా.
So these are some of the reasons related to regionalism in India and Japan. Now let us go to another question. E question ke option 4 is the right answer. So next question చూడండి. Who is the author of the book Communalism in Modern India? Communalism in Modern India రాసిన author ఎవరు? ఓకే, ఆ బుక్ రాసిన author ఎవరు? సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రామ్ అహూజా, ఆప్షన్ 2 బిపిన్ చంద్ర, ఆప్షన్ సి కార్ల్ మార్క్స్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. ఈ బుక్ రాసిన ఆథర్ ఎవరంటే బిపిన్ చంద్ర అనమాట. బిపిన్ చంద్ర రోడ్ దిస్ బుక్ కాల్డ్ as కమ్యూనలిజం ఇన్ మోడర్న్ ఇండియా అండ్ హీ హెస్ డిఫైన్డ్ వాట్ ఇస్ కమ్యూనలిజం. కమ్యూనలిజం అని ఎలా డిఫైన్ చేశారు అంటే, సో హీ టోల్డ్ దాట్ according to Bipin Chandra, and as he mentioned in this book called Communalism in Modern India, is the main cause of the communalism is caste confrontational attitude towards other religion. So caste కన్ఫ్రంటేషనల్ యాటిట్యూడ్ వల్ల మనకి ఈ కమ్యూనిజం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది బిపిన్ చంద్ర. బట్ యాజ్ రామ్ అహూజా కూడా మనకి ఏమి ఇచ్చారు అంటే హీ గేవ్ దిస్ వ్యూ పాయింట్ ఆన్ కమ్యూనిజం. సో కమ్యూనిజం అనేది 3 ఫార్మ్స్ లో ఉంటుందని చెప్పారు ఈయన. ఒకటి వచ్చేసి పొలిటికల్ కమ్యూనలిజం, ఇంకొకటి వచ్చి ఎకనామిక్ కమ్యూనలిజం, ఇంకొకటి మనకి రీజనల్ కమ్యూనలిజం. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కమ్యూనలిజమ్స్ ఉంటాయని చెప్పడం జరిగింది రామ్ అహూజా గారు. వెరాజ్ కమ్యూనలిజం ఇన్ మోడర్న్ ఇండియా బుక్ రాసింది మాత్రం బిపిన్ చంద్రనే కాబట్టి సో మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ రామ్ అహూజా ఏం చెప్పారు అంటే కమ్యూనలిజం ని అతను ఏం చెప్పాడు అంటే ఇట్ ఈస్ అ బిలీఫ్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్ట్రాంగ్ యాంటాగనిజం. అంటే ఒక వేరే కమ్యూనిటీ మీద, వేరే కమ్యూనిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ ఎకనామిక్ టెండెన్సీస్, వాళ్ళ సోషల్ టెండెన్సీస్ మీద యాంటగనిస్టిక్ బిహేవియర్ అంటే ఎనిమిటీ కలిగించడం అనేది కమ్యూనలిజం అనమాట. ఓకే, సో దానివల్ల వైలెన్స్, కమ్యూనల్ వైలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ ఆల్సో విచ్ రెస్పెక్ట్ టు కమ్యూనిజం. వైలెన్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ అయితే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఎవరైతే 2 ఆప్షన్ పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question of the day. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ స్టేట్ caste based ప్రైవేట్ ఆర్మీస్ కాల్డ్ యాజ్ రణ్వీర్ సేన వర్ ఫార్మ్? రణ్వీర్ సేన అనే caste based ప్రైవేట్ ఆర్మీస్ ఏ స్టేట్స్ లో ఫార్మ్ అయ్యాయి? ఆప్షన్ 1 బీహార్, 2 ఉత్తరప్రదేశ్, సి పంజాబ్, 4 హర్యానా. ఈ 4 ఆప్షన్స్ లో ఒకసారి ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ట్రై చేసుకోండి, పాజ్ చేసుకోండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దట్ ఈస్ బీహార్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో caste based ప్రైవేట్ ఆర్మీస్ అనేవి మనకి బీహార్ లో ఫామ్ అవ్వడం జరిగాయి అకార్డింగ్ టు రణ్వీర్ సేన. ఓకే, సో మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సారీ, నాట్ అకార్డింగ్ టు రణ్వీర్ సేన. ఈ caste based ప్రైవేట్ ఆర్మీస్ ని మనం రణ్వీర్ సేన అని అంటాము. సో ఇవి మనకి బీహార్ లో ఉంటాయి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question of the day. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జేజే వర్మ కమిటీ ఇస్ రిలేటెడ్ టు. జేజే వర్మ కమిటీ దేనికి రిలేటెడ్? నిర్భయ ఇన్సిడెంట్, ట్రిపుల్ తలాక్, శబరిమలై కేస్, అయోధ్య కేస్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దట్ ఈస్ నిర్భయ ఇన్సిడెంట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో +1 వేసుకోండి. ఓకే, అటెంప్ట్ చేయని వాళ్ళు 0, రాంగ్ పెట్టిన వాళ్ళు -1. నౌ లెట్ us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్? యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ అనేది ఏ ఇయర్ లో లాంచ్ చేయడం జరిగింది? 2010, 2013, 2015, 2014. ఈ ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దట్ ఈస్ 2014 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే 2014 పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question of the day. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఫెమినిస్ట్ థియరీ is characterized by the belief that patriarchy is the major and the universal cause of women's oppression? Patriarchy అనేది ఉమెన్స్ ఆపరేషన్ కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని చెప్పేసి, ఇట్ ఈస్ ఆల్సో యూనివర్సల్ కాజ్ ఆఫ్ ఉమెన్స్ ఆపరేషన్ అని చెప్పే టైప్ ఆఫ్ ఫెమినిజం ఏంటి? సోషలిస్టిక్ ఫెమినిజమా, లిబరల్ ఫెమినిజమా, కల్చరల్ ఫెమినిజమా, రాడికల్ ఫెమినిజమా?
సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ రాడికల్ ఫెమినిజం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రాడికల్ ఫెమినిజం అనేది ఏం చెప్తుందంటే పాట్రియార్కీ ఇస్ అ మేజర్ అండ్ ద యూనివర్సల్ కాజ్ ఆఫ్ ఉమెన్ ఆపరేషన్ అని చెప్తుంది. అండ్ ఏమంటారు, పాట్రియార్కీ ఇస్ ద మేజర్ కాజ్ అని చెప్తుంది. అండ్ ఆల్సో ఏమంటారు, రేప్, పాన్ ఇలాంటివి కూడా దే ఆర్ లీడింగ్ టు ఉమెన్స్ ఆపరేషన్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఆండ్రోగైనీ, ఫెమినినిటీ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద రాడికల్ ఫెమినిజం. సో ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకురావడం వల్ల చేంజ్ ఏర్పడుతుంది అని అంటున్నారంటే రాడికల్ ఫెమినిస్ట్ సపరేటిజం అనేది తీసుకురావాలి. అండ్ ఆల్సో పొలిటికల్ మెజర్స్ అనేవి తీసుకోవాలి, లెస్బియనిజం అనేది తీసుకురావాలి అని చెప్పేవి మనకి రాడికల్ ఫెమినిజం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి మనకి సోషలిస్ట్ మార్క్సిస్ట్ ఫెమినిజం అనేది ఉంటుంది. అదేంటంటే క్యాపిటలిజం అనేది ఇట్స్ నాట్ ప్యాట్రియార్క్. క్యాపిటలిజం అనేది ఇట్స్ కాజ్ ఆఫ్ ఉమెన్స్ ఆపరేషన్, ఇట్స్ నాట్ ప్యాట్రియార్కీ అని చెప్తుంది అనమాట. ఓకే, ఉమెన్ ప్రొడ్యూస్డ్ లేబర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ ద మెయిన్ రీజన్స్. అక్కడ నుంచి మనకి ఈ ఉమెన్స్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇంకేంటంటే ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకురావాలి అంటే కమ్యూనిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందో తీసుకురావాలని చెప్పేసి సోషలిస్ట్ ఫెమినిస్ట్ చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లిబరల్ ఫెమినిజం అంటే సో మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇన్ఈక్వాలిటీస్ వల్ల, జెండర్ సోషలైజేషన్స్ వల్ల, ఓకే, దాని వల్ల మనకి లిబరల్ లైక్ ఏమంటారు ఉమెన్స్ ఆపరేషన్ వస్తుంది అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పాలసీస్ తోని, అంటే కొన్ని పాలసీస్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఉమెన్స్ ఆపరేషన్ అనేది తగ్గుతుందని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ఫెమినిజం. ఓకే, నౌ లెట్ us go to another question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఖలిస్తాన్ లిబరల్ ఫోర్స్ ఆర్ ఈజ్ అ మిలిటెంట్ గ్రూప్ అండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద క్రియేట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఖలిస్తాన్ మూవ్మెంట్ హోమ్ల్యాండ్ కాల్ ఖలిస్తాన్ వయా ఆర్మ్డ్ స్ట్రగుల్. సో నార్మల్గా ఇక్కడ ఏంటంటే టు క్రియేట్ a dash Khalistan homeland. 1 minute, I'll rewrite the question. So the Khalistan Liberation Force or KLP. Okay, Khalistan Liberation Force or KLF is a militant group. Okay, and it is a part of the Khalistan movement. It is a part of the Khalistan movement in order to create డాష్ హోమ్ల్యాండ్ కాల్ ఖలిస్తాన్ వయా ఆర్మ్డ్ స్ట్రగుల్. సో నార్మల్గా ఈ క్వశ్చన్ ఏంటంటే ఖలిస్తాన్ మూమెంట్ ఎవరి హోమ్ల్యాండ్ కోసం తీసుకొచ్చిన మూమెంట్? సిక్స్ కోసమా, హిందూస్ కోసమా, జైన్స్ కోసమా, ముస్లిమ్స్ కోసమా అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ అర్థం కాకపోతే నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ని తయారు చేసి ఖలిస్తాన్ మూమెంట్ అనే మూమెంట్ ని తీసుకొచ్చారు. ఎందుకు? ఎవరికి హోమ్ల్యాండ్ తీసుకురావడానికి? హిందూస్ కా, సిక్కులకా, జైన్స్ కా, ముస్లిమ్స్ కా? ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్? పాజ్ చేసుకొని ట్రై చేయండి ఇప్పుడు. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఇస్ సిక్ కమ్యూనిటీ వాళ్ళకి హోమ్ల్యాండ్ కోసమే కదా ఖలిస్తాన్ మూమెంట్ తీసుకొచ్చింది. సో మనకి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us go to another question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which of the following committees was appointed to study the issue of the child labor and suggest measures to tackle it? సో ఏ కమిటీని, ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసాం, మీకు ఆన్సర్ తెలియాలి. సో ఆప్షన్ 1 వచ్చేసి మెహతా కమిటీ, ఆప్షన్ బి నారాయణ దాస్ కమిటీ, ఆప్షన్ 3 జస్టిస్ సాంఘ్వి కమిటీ, ఆప్షన్ 4 గురుపాద స్వామి కమిటీ. ఈ 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఇస్ గురుపాద స్వామి కమిటీ. ఓకే, ఆ కమిటీ రికమెండేషన్ వల్ల మనకు వచ్చిన ఏమంటారు చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చింది కదా, అది వీళ్ళు సజెస్ట్ చేసిందే కదా, నేను మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఈ గురుపాద స్వామి కమిటీని చైల్డ్ లేబర్ ఇష్యూని ట్యాకిల్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ కమిటీని ఏర్పాటు చేశారనమాట. సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎవరైతే ఆప్షన్ 4 పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. Who was awarded with Nobel Peace Prize in 2014 for the contribution towards children వైపు కాంట్రిబ్యూషన్ తీసుకొచ్చినందుకు 2014 లో ఇందులో కింద ఇచ్చిన వాళ్ళకి ఎవరికి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. యూరోపియన్ యూనియన్, కైలాస్ సత్యార్థి, అబీ అహ్మద్,
జువాన్ మాన్యుల్ సాంతోస్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకుని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, దట్ ఇస్ కైలాస్ సత్యార్థి ఇస్ ద రైట్ ఆన్సర్. సో హీ వాజ్ అవార్డెడ్ విత్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2014 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద చిల్డ్రన్. నేను చెప్పాను అతని యొక్క ఆర్గనైజేషన్ గురించి ఏమేమి వర్క్ చేశారు అని చెప్పాను, అవునా? సో దట్స్ వై ఐమ్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్. నౌ లెట్ us go to another question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. When the circus was added to the list of the hazardous occupation under the Child Labor Act 1986. So adolescent and ఆ యాక్ట్ లోనేమో సర్కస్ అనేది ఉండొచ్చు అని చెప్పారు. బట్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 లో ఈ ప్రొహిబిషన్ యాక్ట్ లో మాత్రం సర్కస్ ని రిమూవ్ చేయడం జరిగింది ఒక అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. Okay, so it was added to the list of the hazardous occupation on which date? 8th June 2010, 9th June 2007, 7th June 2010, 6th June 2010. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఒకసారి పాజ్ చేసుకుని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దట్ ఇస్ 7th June 2010 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆ రోజు మనకి ఈ చైల్డ్ లేబర్ హజార్డస్ ఆక్యుపేషన్ లిస్ట్ లో సర్కస్ ని యాడ్ చేయడం జరిగింది. నౌ లెట్ us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ టు డిస్క్రైబ్ ద డొమెస్టిక్ వైలెన్స్? డొమెస్టిక్ వైలెన్స్ ని డిస్క్రైబ్ చేసే ఒక స్టేట్మెంట్ ఏంటి కింద ఇచ్చిన ఆప్షన్స్ లో? అండ్ డొమెస్టిక్ వైలెన్స్ only victims are married women. Girl child are only vulnerable to domestic violence. Okay, domestic violence include physical, sexual, mental and verbal abuse of a person in household setting. Domestic violence is an indication of progressive society. So it's very easy question kada. Pause cheskoni common sense to kuda answer cheyochu. Pause cheskoni try cheyandi. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా? సో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో మనకి డొమెస్టిక్ వైలెన్స్ కి డెఫినేషన్ అనేది ఇచ్చారు. ఈ యాక్ట్ అనేది మనకి 2006. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 లో ఓకే యాక్ట్ అనేది పాస్ అయింది. బట్ ఇంప్లిమెంటేషన్ అన్ని 26th October నుంచి ఇంప్లిమెంటేషన్ లో రావడం జరిగింది అనమాట. ఓకే, 26th October నుంచి ఇంప్లిమెంటేషన్ కి వచ్చింది. సో ఈ యాక్ట్ అనేది డొమెస్టిక్ వైలెన్స్ అనే దాన్ని డిఫైన్ చేసింది. ఇట్ ఈస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ దిస్ యాక్ట్. ఓకే, సో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇందులో ఉన్న చాప్టర్ 3 ఏదైతే ఉందో ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద ఉన్న చాప్టర్ 3. సో దిస్ యాక్ట్ విల్ డీల్ విత్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అండ్ ద సర్వీస్ ప్రొవైడర్స్. సో మనకి ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట, అండ్ ఆల్సో సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని అండ్ డ్యూటీస్ ని మెన్షన్ చేశారు చాప్టర్ 3 లో. ఓకే, నెక్స్ట్ ఈ యాక్ట్ లో మనకి చాప్టర్ 4 కూడా ఉంది. చాప్టర్ 4 వచ్చేసి మనకి this chapter will deal with the procedure for obtaining orders of relief. రిలీఫ్ యొక్క ఆర్డర్స్ గురించి చెప్పేది చాప్టర్ 4 అనమాట. అండ్ ఆల్సో సెక్షన్ 12 ఉంటుంది. సెక్షన్ 12 ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో దట్ డీల్స్ విత్ ది అప్లికేషన్స్ టు ద మెజిస్ట్రేట్. ఒకవేళ ఒక అగ్రైవ్డ్ పర్సన్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద అగ్రైవ్డ్ పర్సన్స్ ఉంటారు కదా. సో వాళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి ఒక అప్లికేషన్ తీసుకెళ్ళాలి వాళ్ళ రిలీఫ్ ఆర్డర్ కోసం అని చెప్పేసి ఈ సెక్షన్ 12 లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అండ్ సెక్షన్ 18 వచ్చేసి మనకి ప్రొటెక్షన్ ఆర్డర్ గురించి చెప్తుంది. సెక్షన్ 19 వచ్చేసి రెసిడెన్స్ ఆర్డర్ గురించి చెప్తుంది. సెక్షన్ 17 వచ్చేసి రైట్ టు రిసైడ్ ఇన్ షేర్డ్ హౌస్ హోల్డ్ అనేది చెప్తుంది అనమాట. సెక్షన్ 20 మానిటరీ రిలీఫ్ గురించి చెప్తుంది. ఓకే, సెక్షన్ 21 కస్టడీ ఆర్డర్స్ గురించి చెప్తుంది. ఇవన్నీ మీరు సొసైటీ చదివినప్పుడు నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయలేం కాబట్టి. సో ఒకవేళ కావాలి అనుకుంటే మన కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సెక్షన్ 22 వచ్చేసి కంపెన్సేషన్ ఆర్డర్స్ గురించి చెప్తుంది. సో ఇలా అనమాట. సెక్షన్ ఇంకా మనకి స్టేట్ లో లీగల్ ఎయిడ్, అసిస్టెన్స్, మెడికల్ హెల్ప్, షెల్టర్ దీని అన్నిటి గురించి ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఓకేనా, నౌ లెట్ us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇండికేటర్స్ ఆఫ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్? ఆప్షన్ ఏ న్యాచురల్ రిసోర్సెస్, ఆప్షన్ బి స్కిల్డ్ మ్యాన్ పవర్, ఆప్షన్ సి సైజ్ ఆఫ్ పాపులేషన్, ఆప్షన్ డి పొలిటికల్ పార్టీ ఇన్ పవర్. సో కోడ్స్ ఏమి ఇచ్చారంటే ఏబిడి, ఏబిసి, బిసిడి, సిడిబి. ఓకే, 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ అయి ఉంటుందో ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి.
సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఇస్ BCD ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకి న్యాచురల్ రిసోర్సెస్ ఎందుకు ఇంక్లూడ్ చేయలేమంటే, న్యాచురల్ రిసోర్సెస్ అనీవన్ గా డిస్ట్రిబ్యూట్ అయినప్పటికీ పొలిటికల్ పార్టీ పవర్ లో ఉన్న పార్టీ కరెక్ట్ గా ఉంది, యూనిటీ అనేది డెవలప్ అవుతే న్యాచురల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది, అవునా? సో అన్ని ప్లేసెస్ లో అన్ని జరగాలని లేదు, కానీ అవి ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మాత్రం ఈక్వాలిటీ అనేది వస్తుంది. సో దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవడం, పాపులేషన్ సైజ్ వల్ల, పొలిటికల్ పార్టీ ఇన్ పవర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇండికేటర్స్ ఆఫ్ ద రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పొచ్చు. అందుకే మనకు ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us go to question number or next question. Okay, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, if a person lives through the earnings of the prostitution of a minor girl, is such a provision may be imprisoned to maximum of ఎన్ని ఇయర్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ ప్రాస్టిట్యూషన్ వల్ల, ప్రాస్టిట్యూషన్ ఒక మైనర్ గర్ల్ని ప్రాస్టిట్యూషన్ లో దింపి దాంట్లో నుంచి మనీ ఎర్న్ చేసావనుకోండి, సో అందులో ఈ యాక్ట్ ప్రకారం, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఈ పర్టికులర్ యాక్టివిటీకి ఎన్ని ఇయర్స్ ఆఫ్ జైల్ టర్మ్ ఉంటుంది? 3 years, 7 years, 5 years, 4 years, 9 years? ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి మీ అంతలో మీరు. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి 7 years జైల్ టర్మ్ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. సో ఇలా సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్ట్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడ్ సతీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి, చైల్డ్ మ్యారేజ్ రిజిస్ట్రెంట్ యాక్ట్ గురించి, హిందూ విడో మ్యారేజ్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఈక్వల్ రెమ్యూనరేషన్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, ఇది 1956 లో వచ్చింది ఈ యాక్ట్ మనకి. ఓకే, సో ఇలా ఇంకా ఏముంటాయి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్. ఓకే, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ప్రొవిజన్స్, అమెండ్మెంట్ ఆఫ్ ఈ యాక్ట్ 1986 లో అమెండ్మెంట్ అనేది జరిగింది. ఎలాంటి ప్రొవిజన్స్ యాడ్ చేశారు అమెండ్మెంట్ లో కూడా తెలుసుకోవాలి. ఇంకేమున్నాయి? ఓకే, సతీ ప్రివెన్షన్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇది ఇంతకు ముందు కొంచెం నేర్చుకున్నాం దాని గురించి. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, సెక్షువల్ హెరాస్మెంట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్. ఓకే, సో పాక్సో, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, ఫ్యామిలీ కోడ్స్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ ససెషన్ యాక్ట్, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో కొన్ని మాత్రం డీటెయిల్ గా నేర్చుకోవాలి, కొన్ని మాత్రం ఇయర్స్ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ నేర్చుకోవాలి. సో అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీకు సొసైటీ కోర్స్ కావాలి అనుకుంటే మన టీం వాళ్ళకి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, నౌ లెట్ us go to లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఎనాక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? సో ఇక్కడ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సతీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఏ ఇయర్ లో తీసుకురావడం జరిగింది? 1988, 1987, 1986, 1985. సో ఎంతమంది చెప్పాను, ఇంపార్టెంట్ ఇయర్స్ కూడా చాలా, లైక్ కొన్ని యాక్ట్స్ కి ఇయర్స్ కూడా డైరెక్ట్ అడుగుతారని. ఓకే, సో మీరు చూడండి, పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. దీనికైతే మనకి ఆప్షన్ 2, దట్ ఈస్ 1987 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే 1987 పెట్టారో +1 వేసుకోండి. అదర్ పీపుల్, సో మీ -1 అయితే -1, 0 అయితే 0 వేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో మనము టోటల్ గా క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాము ఈ రోజు వీడియోలో. సో మీకు ఎంత స్కోర్ వచ్చింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఆల్సో గ్రూప్ 2 కోర్స్ కావాలి అనుకుంటే నౌ పీపుల్ ఆర్ రెస్పాండింగ్. కొంతమంది ఏమంటున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు అని. సో విల్ రెస్పాండ్. మీరు కావాలి అంటే ఎన్రోల్ అవ్వచ్చు కాల్ చేసి. సో స్టార్టింగ్ లో నేను నంబర్ ప్రొవైడ్ చేశాను కదా, యూ కెన్ కాల్ టు ఇట్ అండ్ ఎన్రోల్ టు ద కోర్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ద సపరేట్ కోర్సెస్ లైక్ సొసైటీ అలా కావాలి అన్నా మీరు యూ కెన్ ఆస్క్ టు అవర్ టీమ్. ఓకే, సో దట్ వాస్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.